హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో ఏంటంటే యాక్చువల్గా నాకు డేట్ రావడం అయితే లేట్ అయిందనమాట. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అది కూడా మా వాళ్ళు ఎవరికి తెలియకుండా సర్ప్రైజ్గా చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. యాక్చువల్గా మా వాళ్ళు అయితే అసలు ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటావు, చేసుకోవచ్చు కదా త్వరగా అనేసి అయితే చాలాసార్లు అడుగుతున్నారు. బట్ నేనే ఇంకా అలా లేట్ చేస్తున్నాను అనమాట. అంటే టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో తెలియదు కదా. సో పాజిటివ్ వస్తే పర్లేదు, నెగిటివ్ వస్తే ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేనైతే టెస్ట్ చేసుకోవడం అలా లేట్ చేసేస్తున్నాను. పాజిటివ్ వస్తే ఓకే, అందరికీ హ్యాపీ. బట్ నెగిటివ్ వచ్చిందంటే ఫీల్ అవుతారు కదా. అందుకనే నేనైతే ఇంక ఈరోజు చేసుకుంటానులే, రేపు చేసుకుంటానులే అని అలా గడిపేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంక ఇప్పుడు కూడా టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వస్తేనే మా వాళ్ళందరికీ చూపిస్తాను. ఇంక నెగిటివ్ వచ్చిందంటే మాత్రం టెస్ట్లో ఇంక వాళ్ళకి చూపించను. ఎందుకంటే నెగిటివ్ వచ్చిందంటే ఇంక ఎప్పటికన్నా డేట్ వచ్చేస్తుందనే కదా. సో ఇంక నెగిటివ్ వస్తే మాత్రం చూపించను, పాజిటివ్ వస్తేనే వాళ్ళకి చూపిస్తాను. ఇంకా కిట్ కూడా మా హస్బెండ్తోనే తెప్పించుకున్నాను. యాక్చువల్గా ఏమని చెప్పి తెప్పించుకున్నానంటే ఇంక ఈ రోజు అయితే మంచిది కదా, సో కిట్ అయితే తెచ్చేసి ఇంట్లో పెట్టేయండి, ఇంక ఏ రోజు మంచిదైతే ఆ రోజు టెస్ట్ చేసుకుంటానని అయితే చెప్పాను. మా హస్బెండ్ కూడా అయితే ఓకే తెస్తానని చెప్పేసి అయితే చెప్పారు. ఇంక ఈ రోజు అయితే ఎవరికి తెలియకుండా టెస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో రిజల్ట్ ఏమొస్తుందో నాకు కూడా తెలీదు. నేను కూడా పాజిటివే రావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకంతా చూడాలి మరి ఏమొస్తుందో, పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో. పాజిటివ్ వస్తే అంత హ్యాపీ, నెగిటివ్ వస్తే మాత్రం ఇంకెవరికి టెస్ట్ చేసుకున్నట్టుగా కూడా చెప్పను. సో చూడాలి రిజల్ట్ అయితే ఏమొస్తుందో. ఇంక ఇప్పుడైతే టెస్ట్ చేసుకుంటాను. టెస్ట్ అయితే చేసుకున్నాను, రిజల్ట్ అయితే పాజిటివ్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇంక ఇది పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఇంక మా వాళ్ళకి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా సర్ప్రైజ్గా చూపిస్తానన్నమాట వాళ్ళకి. యాక్చువల్గా ఏంటంటే ఇంక ఎర్లీ మార్నింగే కాబట్టి అందరం కూడా ఈ అవతారాల్లోనే ఉన్నాము. అంటే నైటీలు, నైట్ డ్రెస్లు వేసుకుని ఉన్నాము అనమాట. సో ఇంకా వాళ్ళని కూడా అలా నైట్ డ్రెస్సులతో అది వీడియో తీస్తే మళ్ళీ యూట్యూబ్లో పెట్టినందుకు మళ్ళీ ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి స్నానం చేసిన తర్వాతే నేను టెస్ట్ చేసుకున్నది చూపించి వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తానన్నమాట. ఇంక నేను కూడా ఈ అవతారంలో ఉన్నాను కాబట్టి నేను కూడా ఫ్రెష్గా బాత్ అది చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. యాక్చువల్గా ఫస్ట్ అయితే నాకు ఎప్పుడు వీడియోస్ తీసేది మా చెల్లె. ఇలా నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవడం అంటే నాకు చాలా కష్టంగా ఉంది. సో ఫస్ట్ ఈ రిజల్ట్ని మా చెల్లికి చూపించేసి దానికి సర్ప్రైజ్ చేస్తే ఆ తర్వాత నుంచి మా హస్బెండ్కి, మా మమ్మీకి, వీళ్ళందరికీ ఇది చూపించి సర్ప్రైజ్ చేసేటప్పుడు మా సిస్టర్ అయితే వీడియో తీస్తుంది. సో ఫస్ట్ అందుకే మా చెల్లికి అయితే చూపించేస్తాను. ఇంక ఇప్పుడైతే మా చెల్లికి కిట్ని చూపిస్తున్నాను. తను ఎలా రియాక్ట్ అయిందో మీరే చూసేయండి. హలో, ఏం చేస్తున్నావమ్మా? రీల్స్ చూస్తున్నా. రీల్సా? సర్ప్రైజ్. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. అమ్మ చెప్తాను. ఓకే ఓకే, నువ్వు వీడియోది నేను చెప్తాను. ఓకే. ఇంక ఇప్పుడైతే మా మమ్మీకి చూపిస్తున్నాను. కిచెన్లో చాలా బిజీగా ఉన్నారు. మమ్మీ కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఇప్పుడైతే మా హస్బెండ్కి చెప్దాం, లోపల ఉన్నారు. ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్కి కూడా చూపిస్తున్నాను. తనైతే లోపల ఫోన్ చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. నేనైతే ఇంక ఈ వీడియోలో మైక్ ఏం యూజ్ చేయలేదు. మైక్ యూజ్ చేస్తే మళ్ళీ తనకి వీడియో తీస్తున్నట్టు తెలిసిపోతుంది కదా, అందుకే మైక్ ఏం యూజ్ చేయలేదు. సో వాయిస్ ఏమీ నాకు తెలిసి క్లారిటీగా ఉండదు, ఓన్లీ యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది.
నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ గారికి కూడా చూపించాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ అయితే మా పిన్ని వాళ్ళకి వీడియో కాల్ చేసి నేను టెస్ట్ చేసుకున్న కిట్ని అయితే వాళ్ళకి వీడియో కాల్లోనే చూపించాను. హాయ్, మీ అమ్మ ఏం చేస్తుంది? అయితే ఈ వెనకాల న్యూస్ ఏం చూడలేదు కానీ మీకు ఒక గుడ్ న్యూస్. మీ రియాక్షన్ పెడదామని. ఆల్రెడీ బాబాయ్ ఈరోజు షాప్ హాలిడే. చాలే. ఇప్పుడు మా డాడీకి కూడా ఇది చూపిస్తాను, తను ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం ఒకసారి. డాడీ ఒకసారి సర్ప్రైజ్. ఇలా చూడు, ఇక్కడ చూడు. యాక్చువల్గా నేను టెస్ట్ చేసుకున్న రోజునైతే మా డాడీ ఇంట్లో లేరు. సో నెక్స్ట్ డే అయితే మా డాడీకి చూపించాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. చూసారు కదా మా వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి.